ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓవరాల్ గా 161 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అలానే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అతి తక్కువ సీట్లకు పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాజ్భవన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. ఆయన మధ్యాహ్నం ఏపీ గవర్నర్ని కలిసి తన రాజీనామాని సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఏపీలో వస్తున్నటువంటి ఫలితాలు తెలుగుదేశం నేతల్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఉత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగంలో కీలకంగా పనిచేసినటువంటి యష్ మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సాధిస్తున్నటువంటి విజయం పైన ఆయన రియాక్ట్ అవబోతున్నారు. యష్ నమస్తే. నేను యష్ వాళ్ళ బ్రదర్ సార్. యష్ గారు అందుబాటులో లేరు, ఆయన ఇంకా యుఎస్ నుంచి రాలేదు. సో నా పేరు దినేష్ సార్, మాది కృష్ణా జిల్లా నందిగామ వీర్లపాడు మండలం సార్. ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళు తాడేపల్లిగూడెం నుంచి, ఒకళ్ళు గుంటూరు నుంచి, వీళ్ళందరూ మేమందరం ఓటు హక్కు వినియోగించుకొని వచ్చి తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని అందరం టీవీల ద్వారా చాలా 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 మాకు హ్యాండ్స్ షివరింగ్ అయిపోతున్నాయి సార్. చాలా ల్యాండ్ స్కేల్ విక్టరీ వచ్చింది సార్. మెయిన్ మాకు అమరావతి అనేది మాకు శాశ్వతంగా మాకు రాజధానిగా కావాలని మేము అందరం ఏదైతే కోరుకున్నామో అది ప్రజలు ల్యాండ్ స్కేల్ విక్టరీ ఇచ్చారు సార్. దాన్ని మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము. అందు ద్వారానే మీకు లైవ్ లో మేము కనెక్ట్ అయ్యాం సార్. అది మీకు ఎక్స్పెక్ట్ చేసిందేనా? యష్ చాలా తిరిగారు, ఇంతకు ముందర కూడా స్టూడియోస్కి వచ్చారు. ఏపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి నిర్ణయాల పైన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మీకు ఓవరాల్ గా వచ్చినటువంటి ఈ విక్టరీ ఎలా అనిపిస్తుంది? మీ అభిమానులు కానీ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీ రియాక్షన్ చెప్పండి. ఇది ఒక చరిత్ర సార్. 94 తర్వాత టీడీపీ ఇంత భారీ విజయం సాధించడం అనేది ఇది ఒక చరిత్ర సార్. ఇది ఆంధ్ర ప్రజలు వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాన్ని వాళ్ళు ఎంతైతే ఇబ్బందులు పడ్డారో, రోడ్లు కానీ అమరావతి ఎవరైతే స్టేట్ కావాలనుకుంటున్నారనే కానీ ఒక నవరత్నాలే కాదు అభివృద్ధి కూడా కావాలి, మా పిల్లలకి భవిష్యత్తు కావాలి అని ఎవరైతే కోరుకున్నారో ఈ విక్టరీ అనేది వాళ్ళందరికీ అంకితం సార్. రైట్. అంటే మీ అంచనాల ప్రకారమే లెక్కలు వచ్చినాయా? అంచనాలకు మించి వచ్చినటువంటి లెక్కలుగా చూస్తున్నారా మీరు? మేము మా అంచనాల ప్రకారమే లెక్కలు వచ్చినాయి సార్. మేము అనుకున్నాం సార్, పోయినసారి టీడీపీకి ఏదైతే 23 సీట్లు వచ్చాయో దానికంటే వైసీపీకి తక్కువ సీట్లు వస్తాయని మేము అనుకున్నాము. అలాగే దానికంటే తక్కువ సీట్లు వచ్చాయి సార్. అది మేము ఊహించిందే సార్. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్ చేసేటువంటి దిశలో ఉన్నారు. 9వ తేదీన ప్రమాణ స్వీకారం అమరావతి కేంద్రంగా అన్నారు. ఒక రకంగా అమరావతికి కానీ, రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒకసారిగా స్పీడప్ అవుతాయి అనేటువంటి అంచనాలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వంలో? అవును సార్. మా ముందు మా ముగ్గురు కూటమి నాయకత్వంలో మేము చాలా రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. దాన్ని అన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు అధిగమించగలరు. ఆయన ఒక ప్రెస్టీజియస్ పీపుల్ లీడర్. ఆయన డెవలప్మెంట్ ని, సంక్షేమ పథకాలని రెండు ఒకే తాటి మీద తీసుకెళ్లగలరు. ఒక సంక్షేమ పథకాలనే కాదు, ఇప్పుడు ఉన్న యువతకి కూడా డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం, ఉద్యోగాలు చాలా ముఖ్యం. ఒక బెంగళూరు వెళ్ళడం కానీ, ఒక హైదరాబాద్ వెళ్ళడం అని కాకుండా అమరావతిలో కూడా ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించడం కూడా మా ముందున్న ప్రధాన లక్ష్యం సార్. ఆంధ్రప్రదేశ్లో ఒక అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి బాటలు సుగమం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని చోట్ల డిక్లరేషన్స్ చేసేసినటువంటి పరిస్థితి. విజయవంతంగా కొంతమంది అభ్యర్థులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గెలుపు అనౌన్స్మెంట్ వచ్చేసింది. లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. అలానే కొవ్వూరు నియోజకవర్గం నుంచి ముప్పుడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నేత విజయం సాధించారు. ఇక పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అలానే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇవన్నీ కూడా గెలుపులు ఇప్పటికే డిక్లేర్ చేసినటువంటి అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ జరిగినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. 13 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక కూటమి లెక్కలు విడదీసి చూస్తే కనుక 135 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 20 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు, 10 చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇందులో కొన్ని గెలుపులు కూడా ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీలో ఉన్నారు. సో ఆయన గెలుపొందారు. ఆయనకు సంబంధించినటువంటి ప్రకటన కూడా కాసేపట్లో వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇక విజయవాడ రాజమండ్రి సిటీకి సంబంధించి కూడా గెలుపు డిక్లరేషన్ జరిగిపోయింది. ఆదిరెడ్డి
శ్రీనివాస్ 44,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఇక ఇక్కడ చూస్తే కనుక ఓవరాల్గా ఇప్పటివరకు వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి ఎవరు వేసిన అంచనాన్ని మనం పరిశీలనలోకి తీసుకుని చూసినప్పటికి కూడా 120 నుంచి 130 సీట్లతో గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనా వేశారు. కానీ ఓవరాల్గా 160 పైచిలకు సీట్లు సాధించేటువంటి పరిస్థితి ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఒక అఖండమైనటువంటి మెజారిటీగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. గత ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డు సృష్టించారు. 151 సీట్లు గెలుపొందడం ద్వారా ఒక భారీ విజయాన్ని నమోదు చేశారనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి 161 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని 13-14 స్థానాలుగా పరిమితం చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎంపీ స్థానాల్లో కూడా 21 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడలో కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. దాదాపుగా 1,00,000కు పైగా ఓట్లని సాధించినటువంటి పరిస్థితి, మెజారిటీని సాధించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విజయోత్సవాలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన గెలుపుకి సంబంధించి శివనాథ్ తల్లి అందరూ కూడా కేశినేని శివనాథ్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సెలబ్రేషన్స్కి సిద్ధమవుతున్నారంటే కాసేపట్లో గెలుపు ప్రకటన జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇతర ఎంపీ స్థానాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 2 ఎంపీ సీట్లలో కూడా జనసేన అభ్యర్థులు ఆధిక్యాల్లో దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ సీటుని జనసేన గెలవబోతోంది. అలానే మచిలీపట్నం లోక్సభ సీటు కూడా జనసేన గెలవబోతుంది. ఓవరాల్గా చూస్తే జనసేన పార్టీకి సంబంధించి 100% రిజల్ట్ వస్తున్నటువంటి పరిస్థితి, దాఖలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంపీ సీట్లు 2కు 2 గెలుస్తుంది. 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. అందులో 20 స్థానాలనే కైవసం చేసుకునే దిశగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఆ 21వ స్థానంలో కూడా గెలుపు దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో ఎవరిని విజయం వరించబోతుందనే ఆసక్తి ఇప్పుడు నెలకొని ఉంది. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యల్ప సీట్లు అంటే 23 సీట్లతో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి 2019 ఎలక్షన్స్లో చూసా. ఇప్పుడు 2024లో కేవలం 13-14 స్థానాలకే పరిమితం అయితే కనుక కావలసినటువంటి ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉండకపోయేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎందుకంటే 175 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 18 సీట్లు మార్క్ దాటితే ప్రతిపక్ష హోదా దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ 23 సీట్లు దక్కించుకోవడం వలన ప్రతిపక్ష హోదా ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. అందులో కూడా 3-4 ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి నేపథ్యంలో తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార పక్షం నుంచి మరింత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇప్పుడు 13-14 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అయితే ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. 21 సీట్లు లేదా 20 సీట్లు గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఇక జాతీయ ఫలితాలు చూస్తే కనుక ఎన్డీఏ కూటమి 297 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి, ఐఎన్డీఐఏ కూటమి 226 చోట్ల ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ పెద్దగా లేకపోయినప్పటికీ కూటమి రాజకీయాలకి మరోసారి సంకీర్ణ రాజకీయాలకి తెరతీయడానికి జాతీయ స్థాయిలో అవకాశం ఏర్పడుతుందా అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఐఎన్డీఐఏ కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో సీట్లు గెలిచినటువంటి పార్టీలకు గాలం వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నితీష్ కుమార్ జేడీయూ తరఫున పోటీ చేసినటువంటి కూటమిలో ఐఎన్డీఐఏ కూటమిలో చేరి మళ్ళీ బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మరోసారి ఆయన అటువైపు చూస్తారా లేదా తెలుగుదేశం పార్టీకి కూడా గాలం వేసేటువంటి చర్యలు జరుగుతున్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 15-16 సీట్లు పైన గెలిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అలానే నితీష్ కుమార్ కూడా 12 సీట్ల పైన గెలిచేటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ప్రధానమైనటువంటి పార్టీలని కనుక ఐఎన్డీఐఏలో చేర్చుకుంటే కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నేతలు మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ కూటమి రాజకీయాలకు చంద్రబాబు నాయుడు పెద్ద ఆసక్తి కనబరుస్తున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అలానే బీజేపీ 240 స్థానాల వరకు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి బలమైనటువంటి సింగిల్ మెజారిటీ పార్టీగా బీజేపీ ఉన్నప్పుడు కూటమి రాజకీయాలకు పెద్దగా అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి కనిపించదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ పైన, ఏపీ అభివృద్ధి పైన
తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెడుతుందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి డేటాను కనుక మనం గమనిస్తే ఇంకొక గంటలో అధికారికంగా విజయాల ప్రకటన ఎక్కువ శాతం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 24 రౌండ్ల వరకు దాదాపు 111 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కంప్లీట్ అయిపోతుంది. 24 రౌండ్లతో ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో 17-18 రౌండ్లు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 20 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఒక గంటన్నరలో పూర్తి స్థాయిలో ప్రకటనలు అంటే మెజారిటీ స్థానాలకు సంబంధించినటువంటి గెలుపు ప్రకటనలు వెలువడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏపీలో ఎవరు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఏపీలో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనేటువంటి అంశంపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ అంచనాల అనుగుణంగా చూస్తే కనుక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చకచకా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 9వ తేదీన 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ నేతలే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాజీనామా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత గవర్నర్ రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ని కలవడం ద్వారా తన రాజీనామా పత్రాన్ని సమర్పించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో రాజీనామా పత్రం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. కూటమి పరంగా 3 పార్టీల కూటమిగా సాధించినటువంటి విజయం అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 134, 135 సీట్లు గెలిచేటువంటి దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు అధికారులు భద్రతా పర్యవేక్షణ చర్యల్ని ఇప్పటికే చేపట్టారు. ప్రోటోకాల్ కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే సీఎం హోదా దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.